వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. మొయినాబాద్ మండలం ఎంకేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ పామిన భీమ్ భరత్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మరాఠా రాజవంశం యొక్క కీర్తి ధైర్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ గ్రామ నడిబొడ్డున నిలబడి ఉంది. గర్వం వివేకానికి చిహ్నం అని అన్నారు. భారత జాతి వీరత్వానికి ప్రతీక మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హైందవ స్వరాజ్య స్థాపకుడు, హిందూ హృదయ సామ్రాట్, అఖండ హిందూ సామ్రాజ్య రక్షకుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, మొయినాబాద్ మండలం అధ్యక్షులు మానయ్య, చిలుకూరు గ్రామ మాజీ సర్పంచ్ భద్రప్ప, కేబుల్ రాజు, మాజీ ఎంపీటీసీ గణేష్, గ్రామ అధ్యక్షులు రాజేష్, సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమేష్, మల్లేష్, సత్యనారాయణ గౌడ్, హిమాయత్ నగర్ గ్రామ మాజీ సర్పంచ్ మల్లేష్, విగ్రహ కమిటీ నిర్వాహకులు, గ్రామ ప్రజలు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క విగ్రహ ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి అందరికి కూడా మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేశంలో ఎవరైతే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఈ దేశంలో హిందూ మతాన్ని అంటే హిందూ మతం అంటే ఇప్పుడున్నటువంటి కాకుండా గతంలో కుల వివక్షకు అతీతంగా ఈ దేశంలో కొనసాగినటువంటి సనాతన ధర్మం, ఆ ధర్మాన్ని రక్షణ కోసం ఈ దేశంలో ఎవరైతే ముస్లింస్ ఈ దేశం మీద దండైతే మనని పరాయీకరణ చేసిరో వాళ్ళ మీద యుద్ధం చేసి విజయం సాధించి ఈ దేశంలో హిందూ రాజ్యాన్ని స్థాపించినటువంటి గొప్ప చక్రవర్తి శివాజీ మహారాజ్ గారు, ఆయనను స్ఫూర్తి తీసుకొని ఈ దేశంలో హిందువులంటే ఒక మతాన్ని వ్యతిరేకించడం కాదు, ఈ దేశంలో వేరే చాలా మతాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి, కానీ అందరం కూడా ఇదే గడ్డలో పుట్టినాం, ఇదే గడ్డలో చస్తాం, ఇదే గడ్డలో మనం అందరం కూడా పోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ దేశంలో ఈ మతం ఏదైతే వివక్షకు వ్యతిరేకంగా రకరకాల మతాలు వచ్చినాయి తప్ప వేరే లేదు. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ఈ భారత మాత పుత్రులమే, ఈ మట్టిలో పుట్టిన వాళ్ళమే. కాబట్టి మనం అందరం కూడా కుల మతం భేదం లేకుండా అందరం కూడా ఈ దేశంలో మన సనాతన ధర్మం, గతంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చూపిస్తా ఉన్నా.